దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి దినము సమయము అనగా సదునుగుపరుచుకొని ఆయన మాటలు, ఆయన వాక్యము ద్వారా మనందరము జీవించి నడవాలని ప్రభు పేట మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారని? బాగున్నారా? దేవుని కృప కాపుదల మనందరికీ తోడుగా ఉండి నడిపించును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవునికి మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈరోజు ఒక మాటను మీకు నేను తెలియపరుస్తాను. చీకటి యందు మరి ఇక్కడ వెలుగు ప్రకాశించబడిన దేవుని వాక్యము రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక చీకటి యందు ప్రకాశించను. ఏం ప్రకాశించినట్టే కనుక వెలుగు ప్రకాశించను. మన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యమైన రీతిగా నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము చలవిస్తూ ఉంది. ఆయన మాట ద్వారా మంచి వచ్చినప్పుడు చీకటి యందు ప్రకాశించును. ఏమి ప్రకాశిస్తున్నారు కనుక వెలుగు ప్రకాశించబడుతున్నట్లుగా దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యము అనుదినమును ఆయన మాటలు వింటున్న మనము మరి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యమైన జీవితంలో మరి ప్రతి ఒక్కరూ నడవాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, ఆయన మాటలను, ఆయన వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుని వాక్యమునుసారంగా మనము నడుచుకుంటూ ఆయన మార్గంలో స్థిరంతమైన జీవితాన్ని మనందరము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి వాక్యము చలవిస్తుంది కాబట్టి మన ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి ఎలా నడిపిస్తున్నాడు, ఎలా తోడుగా ఉంటున్నాడు అని బైబిల్ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము అనేక సార్లు మనకి లేఖనం ద్వారా తెలియపరుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ సామెత గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం కాంచి మనం చూసినట్లయితే కనుక చాలా విషయాలు మనకు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మాట మనం చదువుకుందాము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. దేవునికి స్తోత్రం. చూడండి, 22-23 వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే కనుక నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చరించును. చూడండి, దేవుడు ప్రతి విషయమునందు మళ్ళీ ఏం చేస్తున్నాడండి? ప్రతి దినమును మనకు కాపుదలుస్తుంది. అందుకే ఆజ్ఞ దీపము గాను ఉపదేశము గాను. ఆజ్ఞ అనగా మన జీవితానికి వెలుగు, చీకటి యందు ప్రకాశించబడుతున్న వెలుగు. ఈరోజు దీపము, ఆజ్ఞ అనగా దీపము, మన జీవితంలో వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనం జీవించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఆజ్ఞలు చాలా గొప్పవని ఆయన వాక్యము చలవిస్తుంది. 10 ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఆజ్ఞ మన ప్రతి విషయంలో ఆజ్ఞ అని ప్రకటించాలి. అందుకే దేవుడు అన్నాడు, ఆజ్ఞ దీపముగా ఉపదేశముగా వెలుగుగా ఉంది. అంటే ఆయన వాక్యము మన జీవితంలో వెలుగుగా ఉంది. ఏంటి? ఆయన వాక్యం మన జీవితం వెలిగించబడుతుంది కాబట్టి మన వాక్యము ద్వారా వెలిగించబడి మనం ఏం చేస్తుందండి? శిక్షార్థమైన గద్దింపులు ఏదంటే కనుక అది మనకి జీవ మార్గములు. నేను ఏదైనా గద్దింపు వస్తే కనుక అది మన మంచి కొరకే, అంటే మన సరైన మార్గం నడవాలని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. చాలామంది గద్దింపులకు లోపడక, అయ్యో నన్ను ఏదో అనేసారు పాస్టర్ గారు, సంఘానికి వెళ్తాను ఇలాగ అన్నారండి అంటారు. మన గద్దింపులు కూడా శిక్షార్థమైన గద్దింపులు మనకి జీవ మార్గములు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం చదివిస్తుంది కదా, అది గద్దింపకు లేకపోతే మనం జీవ మార్గంలో నడవలేము. మనం ఎందుకులే అనుకుంటే పాప మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. రాయి శిల్పం అవ్వాలంటే ఎన్ని దెబ్బలు తింటుందండి? అలా దెబ్బలు తినకపోతే శిల్పం అవుతుందా? అవ్వదు కదా.
ఈరోజు మనము కూడా దేవుని యందు గద్దింపులు, దెబ్బలు తినాలి. అప్పుడు మనం ఏం చేస్తామండి? సౌందర్యవంతులుగా అవుతాం. దేవుని సందులో ఏమైపోతామండి? ఒక వెలుగుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగులో మనం ఉండాలి. వెలుగులో జీవించబడాలి, ఆత్మగా నడిపించబడాలి, జీవన మార్గం మనకు ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు, నీవు త్రావను వెళ్ళినప్పుడు అంటున్నాడు నేను కాపాడుతుంది, నువ్వు పడుకున్నప్పుడు కాపాడుతుంది, నువ్వు మేలుకున్నప్పుడు నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం అంటే ప్రియ దేవుని సంగమా, మనం నిత్యము అనిదినమును ఆయన మార్గంలో స్థిరంతమైన జీవితంలో మనం ఉండాలి. ఆత్మగా మనం బలపడాలి, ఆత్మ జీవితంలో మనం నిత్యము కలిగి ఉండాలి. అందుకే ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది. ఆ వాక్యంలో నిత్య జీవములో మనం కలిగి ఉన్నాము లేదా? నిత్యమైన మార్గంలో మనం జీవిస్తున్నాము లేదా? అనుదినము మనం జ్ఞాపకం చేసుకున్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మన కాపుదలు ఇచ్చాడు. మన ప్రతి దినమును ఆయన మనతో ఉంటున్నాడు. ఆజ్ఞ దీపముగా అనగా దేవునికి ఉపదేశం అని వెలుగుగా ఉంచాడు. మనకి దీపమే. ఆ చీకటి ఎందుకు ప్రకాశించబడుతుంటే వెలుగు మనకు వస్తుంది. ఆ వెలుగులు మనం జీవించబడుతున్నాం, వాక్యాన్ని అనుసరిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యము అనుదినమును కూడా ఆయన మార్గంలో స్థిరంతముగా మనం ఉండాలి. అందుకే చాలాసార్లు అంటారు ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించుటక విలువ, బోధించడం వల్ల దాని యొక్క విలువ తెలుస్తుంది అంటండి. గద్దించడం వల్ల విలువ, బోధించడం వల్ల దాని విలువ తెలుస్తుంది. నువ్వు గద్దించలేకపోతే కనుక, నీ తప్పు నువ్వు సరి చేసుకోలేకపోతే కనుక, ఎదుటివాడు చెప్పలేకపోతే కనుక అదే పాపం చేస్తూ ఉంటావు, అదే తప్పులు చేస్తూ ఉంటావు. అందుకే దేవుడు మనం కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు, మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. వీటికన్నీ లోపడాలి, వీటి సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా మనం సరి చేసుకుని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటామో, దేవుని మాటలు మనం జీవించబడతామో, మన జీవితం ఆత్మీయంగా ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే తప్ప ఏదో నాకు గద్దించేశారు, నన్ను తిట్టేశారండి, నన్ను ఏదో అనేశారు అని అనుకుంటే కనుక నీ దేవుడు వెతకలేదు. ఆయన వాక్యాన్ని నీకు ఆజ్ఞ దీపంగా నీకు ఉండదు, ఉపదేశం నీకు వెలుగుగా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుగా ఉండాలంటే కనుక ఆయన ఆజ్ఞ నీకు దీపంగా ఎలాగించాడో ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది. మన హృదయం వెలిగించబడుతుంది. ఆత్మసర మనస్సు దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ ఆత్మలో మనకు దేవుని వాక్యం నింపబడుతుంది. మన వాకి జీవితం వెలుగుగా ఉంటుంది. మనం అనేక కుటుంబాలు రక్షించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అనుదినమును అనుసరించి నడుచుకుని వారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మార్కులు మన స్థిరంతముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మకు జీవితం మనకు కావాలి కాబట్టి ఆయన మాటలు మనం నిత్య జీవనం ఉండాలి. అందుకే ప్రతి దినమునకు మనం వెళ్ళాలంటే హెచ్చరికలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అవన్నీ భరించాలి. నిందలు, శ్రమలు, కష్టాలు అన్నీ ఎదుర్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు మనం ఎదుర్కొంటామో ఆయన మాటలు మన జీవము, నిత్య జీవనం మనం కలుగుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఇంకా ఎందుకంటే చాలాసార్లు కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే చాలా వాక్యము ఎక్కువ సమయం చెప్పకూడదు. కొద్ది నిమిషాలు, కొద్ది మాటలు మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కొద్ది మాటలు మనం వినాలి. ఆ వాక్యసారంగా జీవితంలో నడవాలి. నిత్య జీవనం మనం కలిగి ఉండాలంటే కనుక మన అనుదినమును అనుసరించే వారుగా ఉండాలి. దేవుని మాట తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. మొదటికి అనేకులుగా మనం తెలియపరచాలి. దేవుడు నిత్యం అన్నాడు, నీవు నడిచినప్పుడు నీకు తోడుగా ఉన్నాను, నువ్వు పడుకున్నప్పుడు నీకు తోడుగా నిన్ను కాపాడుతున్నాను, నువ్వు మేలుకుంటే నీతో నేను ముచ్చగిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడు. ఈరోజు ఎవరు చేయలేని పని ఆయన మనతో చేస్తూ ఉన్నాడు. నీతోటి సహోదరుని కుటుంబములు నీకు అవసరమైనప్పుడే వారితో నీకు సహాయం చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు నీకు సాహసం చేయరు. నీకు ఏదైనా అవసరమైనప్పుడు నేను అడుగుతారు. కానీ దేవుడు అలా కాదండి. నిత్యము అనుదినమును నువ్వు వెళుతున్న మార్గంలో నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు పడుకున్నప్పుడు నేను కాపాడుతున్నాను, నువ్వు మేలుకుంటే నీతో నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలు, ఎంత చక్కని మాటలండి. ఈరోజు ఆయన వాక్యం మనకు సెలవుస్తుంది కాబట్టి ఆయన వాక్యములో నిత్య జీవం మనం కలిగి ఉండాలి. ఆత్మసారంగా జీవితంలో మనం ఉండాలి. ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అంటే దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. నీ జీవితంలో గొప్ప వెలుగు చూస్తావు. చీకటి యందు ప్రకాశించబడుతుంది వెలుగు. ఆ వెలుగులో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు యొక్క మాటలు విని దాన్ని గ్రహించుకుని మనస్సు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని విడిచిపెట్టేస్తున్నాం, దేవుని యందు భయభక్తి కలిగి ఉండట్లేదేమో, లేకపోతే ఆయన ఉపదేశము
వాక్యము అంటే ఉపదేశం అనగా వాక్యమును విని అనుసరించలేకపోతున్నామో మన జీవితంలో వెలుగు ఉండదు. ఆ వెలుగు కావాలంటే ఉపదేశం మన జీవితంలో ఉండాలి. అందుకే ప్రియ దేవుని పిల్లలు, చీకటి యందు దేవుడు మనకి ప్రకాశించప్ప చేస్తున్నాడు కాబట్టి ఆ చీకటిలో మనం ఉండాలి. అందుకే దేవుడు ప్రతి గద్దింపునకు విలువ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే నీవును సరి చేసుకోవాలి, ఇది సరైనది కాదు అని మనకు గద్దిస్తాడండి. ఆ గద్దింపుకు మనం లోపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎవరో మనిషి చూసి కెట్టగా చెప్పేది కాదండి. దేవుని వాక్కు స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. నువ్వు గ్రహించాలంతే. ఇది నాది కాదు, నాకెందుకు అంటే కనుక మన జీవితంలో మారం. ఎక్కడేసిన గొంగలు ఎక్కడే, మన జీవితం అక్కడే ఉండిపోతాం. ఇంకెక్కడ ఎదగలు, మన ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవుని కర్మ ఉండదు. మళ్ళీ ఎక్కడ ఎప్పుడు చూసినా అదే జీవితము, అదే బాధ, అదే సమస్య, అదే వేదన, అదే గోళ. ప్రియ దేవుని పెట్టారు. అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మన నిత్యమును అనుదినము దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయ్యా, నీ మార్గం వెళ్తే నిన్ను నడిపిస్తున్నాడు. ఆయనకి తోడుగా ఉన్న నీ మార్గంలో నువ్వు పడుకుంటే నిన్ను కాపాడుతున్నాడు. చక్క నిద్రలో కూడా దేవుని చక్కడ ఏమేస్తున్నాడు, నీకు విశ్రాంతి కలగ చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, నువ్వు మేలుకుంటే నీతో ఊరుకున్నాడా? నీతో ముచ్చగిస్తున్నాడు. ఏం ముచ్చగిస్తున్నాడండి? ఏం ముచ్చగిస్తున్నాడు? మనం అనుకుంటాము ఏదో దేవుడు ఈ లోకసారంగా మాట్లాడతారు కదా. ముచ్చగించడం అంటే ఏంటంటే బైబిల్ నుంచి, మనం ఉపదేశం నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు, ఆజ్ఞ గురించి చెప్తాడు, వాక్యం గురించి మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిత్యము అనుదినము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మనం తెలుసుకుని ఆయన వాక్యసారంగా నడుచుకోవాలండి. అందుకే దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం అనుదినమును ఆయన మార్గంలో మన స్థిరంతమగా ఉండాలి. వాక్యం అనే చేతులు నడవాలి. ఆయన కృపలో మనం వర్ధనపడాలి. ప్రియ దేవుని పెట్టారా, ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడైతే దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటామో, అనుసరిస్తామో, ఆయన మాటలు నిత్య జీవములో మనం కలిగి నడుచుకునే వారిగా ఉంటాం. ప్రియ దేవుని పెట్టారా, ఎందుకంటే నిత్యము అనుదినము మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి తెలుసుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏ రోజున ఆలోచిస్తున్నావా? మన అనుదినమును కూడా మాటలు, వాక్యం అనే జీవితంలో నడవాలి, తెలుసుకోవాలి, ఆజ్ఞగా మనం ప్రకటించబడాలి, ఆజ్ఞగా మనం జీవించబడాలంటే కనుక మన జీవితంలో అనేక సార్లు మేలుకరం నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి విషయములు అంటున్నాడు, చీకటి ప్రకాశించే వచనం అనగా మనము 2 పేతురు 1:19 చూస్తున్నప్పుడు కూడా చాలా చక్కని విషయాలు రాయబడుతూ ఉంటాయి. మనకు సమయం లేదు కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువగా మీకు వచనం చూపించింది. కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలను ఈరోజు మనం జీవించబడాలి. ఆ వెలుగు మన జీవితంలో కావాలంటే కనుక, ఈ ఆజ్ఞ ఒక దీపంగా మనకు కావాలంటే కనుక మనం ఎలా ఉండాలండి? ఆయన అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మాట తెలుసుకునే వారు ఆత్మగా జీవించే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది అంటుంది. అయ్యా, నువ్వు వెళ్తున్న మార్గం అంట, నువ్వు వెళ్తున్న దారి ఏదైతే ఉందో ఆ దారిలోనే ఉన్నానని నడిపిస్తూ క్షేమంగా వెళ్ళు, నీకే భయం లేదు. నువ్వు పడుకుంటే నీకే ఎటువంటి ఆలోచనలు, చెడు తలంపు లేకుండా నేను ఆయన కాపాడుతున్నాడండి. నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఆయన మెలకువగా ఉన్నాను నీ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని నిత్యం అనుదినము మనతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేసుకుని ఆయన మాటలు మనం వర్ధన చేసుకుని కృపదారా మనం వర్ధనపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది నిద్ర విషయంలో కూడా దేవుడు మనకు కాపుదలు ఇచ్చాడండి. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. ఈ లోకంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలు, ఎంతోమంది ఈ లోకాన్ని గురించి వెళ్ళిపోతున్నారు. కేవలం మనం ఎందుకు పనికిరంటే మనల్ని, ఎన్నికలేని మనల్ని ఎన్నుకొని నన్ను ఏర్పరచుకొని ఆయన మాటలు అనేకులుగా చెప్పాలని, అనేకులుగా ఈ మాటలు, నా మాటలు మీరు బోధగా ఊరండి, నీ సువార్తను ప్రకటించాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని పిల్లలు, ఆయన కృపలో మనం ఏం చేయాలంటే వర్ధలు పడుతూ ఆయన కృపదారును నడవాలి, ఆయన వాక్యసారంగా నడుచుకుని ఆయన నిత్య జీవులు మనం ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, నిత్యము అనుదినం అనుసరించే మార్గము మనం తెలుసుకోవాలి. ఆ నిత్యమైన జీవులో మనం ఉండాలి. ఆత్మసారంగా మనం అందరం నడుచుకుని దేవుని వాక్యాన్ని నిత్యము అనుదినమును మనం ఏం చేయాలంటే కనుక ప్రకటిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ నిత్యం అనేది కలిగి ఉండాలి. మనం ముఖ్యంగా మర్చిపోకండి, దేవుడు మనకు గద్దిస్తే కనుక మనల్ని ఏం చేస్తాడండి? జీవ మార్గం నడిపిస్తాడు. ఆ జీవ మార్గంలో మనం ఎంతమంది కావాలి? ఎంతమంది నడవాలనుకుంటున్నారు?
ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే ఈ మార్గంలో జీవమైన మార్గం మనం నిత్య జీవంలో ఉంటామో ఆయన ఆత్మసారంగా జీవితాన్ని మనం నడిపించబడతాం. మన జీవితంలో నిత్యం అనుదినం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. అటువంటి కృపలో దేవుడు మనల్ని వర్ధన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా మనందరం బలపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యాలు మన హృదయంలో ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడు ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవ, నీ కృప నీ ప్రేమ నీ దయని బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచుకుని నడిపించిన దేవ, మరి కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందరములు. ఇంతవరకు మరి మాటలు మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడుతందుకు నీకు వందరములు. నీ కృప ఎందుని ప్రేమ ఎందును మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించిన దేవ, నీకే కృతజ్ఞతలు స్తోత్రములు. నీ కృప ఎందుని ప్రేమ ఎందును నీ ఆత్మ ఎందును మమ్మల్ని వర్ధలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకు నడిపించిన తండ్రి నీకు వందములు ప్రభా. మరి కూడి వచ్చిన బిడ్డలు ఇంతవరకు నీ వాక్యమైన బిడ్డలు ఆ రోజులు మీరు వాక్యం వదులు భద్రపరుచుకొని వాక్యాసారంగా నడుచుకుని కృప ధన్య తొలగించిన వారికి నమస్తలు వారి అక్కతలు చేస్తున్న పనిపాట్లు అందరూ వారి వ్యాపారం ఉద్యోగం అంతా దీవించి ఆశ్రయించిన ఎవరిని కలపడి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న కుటుంబంలో కష్టాలు ఇబ్బందులు తొలగించండి, అప్పుల బాధ తొలగించండి. వారి కష్టానికి ప్రతిఫలం దయచేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకు నడిపించి బిడ్డలకు మంచి ఆరోగ్యం శాతం దయచేసి కృపతో బలపరిచి గొప్ప సాక్షిగా బిడ్డలను కుటుంబాన్ని మీరు వాడుకోమని మా ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామ సంపూర్ణ జన్మ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.